హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క వంటలు. ఈరోజు మన కిచెన్లో కూర కారం రెసిపీ చూపిస్తున్నానండి. మనం కూరల్లో వేసుకునే కారం, మసాలా కారం ఉంటుంది కదా, ధనియాలు జీలకర్ర అలాంటివి చేసుకునే కారం. ఆ కారం కొలతలతో చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా ఎర్రగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలి. ఇవి కారం తక్కువ ఉంటాయండి, అందుకే సన్న మిరపకాయలు కూడా తీసుకోవాలి. సన్న మిరపకాయలు ఒక 2 కేజీలు తీసుకున్నాను. ఇవి ఒక 8 కేజీలు తీసుకున్నాను. ఎర్ర మిరపకాయలు బాగా ఎండపెడుతున్నాను. మొత్తం మిరపకాయలు 10 కేజీలు. అయితే ధనియాలు 1 కేజీ తీసుకోవాలండి. కేజీకి 100 గ్రాముల ధనియాలు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ధనియాలు లో ఫ్లేమ్లో వేయించాలి. ఎర్రగా వేయించాల్సిన పని లేదండి. వేయించిన ధనియాలు ఒక పళ్ళెంలో తీసుకొని చల్లారబెట్టాలి. తర్వాత జీలకర్ర తీసుకున్నాను. ఇది 1/2 కేజీ తీసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో వేయిస్తున్నాను. వేయించిన జీలకర్ర కూడా పళ్ళెంలో తీసి చల్లారనివ్వండి. వేయించడం అంటే ఎర్రగా వేయించాల్సిన పని లేదండి. ఆవాలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ ఆవాలు కూడా వేయించాలి. లోపల వరకు వేడైతే సరిపోద్దండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి కనుక లో ఫ్లేమ్లో అయితే చక్కగా వేగుతాయి. మెంతులు కూడా 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి కూడా సన్న మంట మీద వేగనివ్వండి. ఇవి కూడా పళ్ళెంలో వేసి చల్లారనివ్వండి. ఇప్పుడు మిరియాలు తీసుకున్నానండి. ఇవి 100 గ్రామ్స్ తీసుకున్నాను. చాట్లో చెరిగి నీట్గా వేస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత వేయించుకోండి లో ఫ్లేమ్లో. ఇవి కూడా పళ్ళెంలో పోసేయండి. తర్వాత చెక్క ఇది 50 గ్రాములు, లవంగాలు 50 గ్రాములు, యాలకులు 50 గ్రాములు. ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించి చల్లార్చండి. తర్వాత గసగసాలు 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇవి జాగ్రత్తగా వేయించుకోండి. తర్వాత ఒక 1/2 కేజీ ఉప్పు తీసుకున్నాను. ఇది కూడా చెమ్మేమీ లేకుండా బాగా వేయించుకోండి. ఇవి వేసేవి ఓంటాలండి. ఇవి పూర్వకాలం నుంచి మా నానమ్మ కారం చేసినప్పటి నుంచి తెలుసండి నాకు. కారంలో వేస్తారు ఓంటాలు. ఇలా చూపిస్తున్నాను కదా, నల్లగా ఉంటాయి. ఇలాగా చాలా బాగుంటుంది. కారానికి మంచి వాసన వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి. అలాగే 100 గ్రామ్స్ శొంఠి, ఇది కొంచెం దంచి వేయించుకోండి. మాడిపోతుందండి, చూసుకొని వేయించుకోండి. ఒక 1/2 కేజీ పసుపు కొమ్ములు, ఇవి కూడా దంచి వేయించుకుంటున్నాను. ఇవన్నీ చల్లారనిచ్చి కారం పట్టించాను. చూస్తున్నారు కదా ఎర్రగా ఎంత బాగుందో, మంచి వాసన వస్తుందండి. మరపట్టించిన కారాన్ని పళ్ళెంలో పోసి గాలికి చల్లారనివ్వాలండి. అలా చల్లారితే సంవత్సరం పొడవునా ఎర్రగా ఉంటుంది. అలాగే స్టోర్ చేసే డబ్బాలో కూడా నొక్కి పెట్టకూడదు. అలా నొక్కి పెడితే రంగు మారిపోద్ది. ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏ కూరలోకైనా కారం ఒక్కదాంతోనే మంచి రుచి వస్తుంది. చల్లారిన కారాన్ని ఇలా జల్లించుకొని దంచిన వెల్లుల్లిపాయలు 1/2 కేజీ నుంచి కేజీ మధ్యలో మీ ఇష్టం అండి కలుపుకొని స్టోర్ చేసుకోవడమే. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి మేలు చేసేవేనండి. టేస్ట్ విషయానికి వస్తే పేరు పెట్టాల్సిన పని లేదండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.